బాగున్నారండి. మనం ఈరోజు మటన్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మటన్ శుభ్రం చేసుకొని ఇలా పాన్లో వేసుకుని అందులో ఉప్పు పసుపు వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 1 విజిల్ సిమ్లో 1 విజిల్ వేయించుకుని పక్కన పెట్టుకుందాము. దాన్ని మళ్ళీ అదే పాన్ శుభ్రంగా కడుక్కొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకుందాము. మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గించుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకుందాము. ఇప్పుడు మనం ఉల్లిపాయ మగ్గుతుంది. ఇప్పుడు ఉప్పు వేసుకొని ఇందులో మగ్గించుకుందాము. అంతలోకి మనము మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాము. మసాలా కోసము ఇలా అల్లము వెల్లుల్లిపాయలు మొత్తం అన్నీ ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన లేకుండా ద్వారగా వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత అందులో ఇప్పుడు కారము, మనకు కారం ఎంత ఎక్కువగా తినేవాళ్ళంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువగా మనం తిని బట్టి కారం వేసుకోవాలి. ఇలా కారం వేసుకొని ఉప్పు పసుపు వేసుకుని బాగా కలుపుకొని ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ను కారం వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అంతా దీనికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మటన్ వేసుకొని బాగా కలుపుకొని మనం ముందుగా మటన్ ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి, ఆ నీళ్ళు ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మన మటన్ ఉడికిపోయింది కాబట్టి అంతగా వాటర్ వేసుకోగలదు. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనం మటన్ ఉడికించుకుందాము. ఇందులో ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసుకున్న మెత్తగా పేస్ట్ చేసుకున్న మసాలా 3 స్పూన్లు వేసుకుని కలుపుకుందాము. ఇలా 3 స్పూన్లు వేసుకుని కలుపుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాము. ఫైనల్గా ఇందులో మనము టేస్ట్ కోసము కొంచెము ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనము కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.